ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్రణతి గారు, అభి చదివే కాలేజ్ ఇక్కడే, కొంచెం కార్ పక్క కాపండి. ఓకే సుందరం గారు. బాయ్ అభి. బాయ్ అభి. రోజు ఈ టైంకి వచ్చేది, ఈరోజు ఇంకా రాలేదేంటి? అభి వచ్చేస్తుంది. అభి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. క్లాస్ ఇవాళ కాకపోతే రేపైనా వినొచ్చు. కాలేజ్ అయిపోయే వరకు నేను వెయిట్ చేయలేను. చెప్తాను అభి, కానీ ఇక్కడ కాదు. నువ్వు ముందు నాతో రా. రా అభి, చెప్తాను. ఎక్కు 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 ఎక్కబి. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేంటో సుందరం, నువ్వు నన్ను బలవంతంగా పొందినా నేను నీదాన్నైపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే మన ప్రైవసీకి ఎవ్వరు అడ్డుపడుతున్నా నాకు చాలా కోపం వస్తుంది. నీకేమనిపిస్తుంది? సరిదిద్దుకోలేని తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఆల్రెడీ సరిదిద్దుకున్నావు కదా. జరిగిందేదో మన మంచికే జరిగింది. అది సరే, ఇప్పుడెక్కడికి వెళ్దాం? బుల్లెట్ కుమార్ హత్య కేసులో హంతకుణ్ణి పట్టుకోవడానికి వెళ్దాం. అదేం కుదరదు. నాకు నువ్వు మాత్రమే ముఖ్యం. కాబట్టి నాకు నీతో సరదాగా జాలీగా గడపాలనుంది. సో పార్క్ వెళ్దాం. పార్క్ ఎందుకు? ఆహాహా, ప్రేమికులు పార్క్ ఎందుకు వెళ్తారో నేను ఇవాళ నీకు నేర్పిస్తాను. ఏవైనా రియాక్ట్ అయ్యాడా? లేదు సార్. కాలు కదిలించడం గాని చెయ్యి కదిలించడం గాని ఏమైనా చేశాడా? నో సార్. కీప్ అబ్జర్వ్ హిమ్. అలాగే డాక్టర్. ఈ ఇంజెక్షన్ ప్రతి 4 గంటలకు ఒకటి ఇవ్వాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఇతనిలో ఏమైనా కదలికలు గమనిస్తే నన్ను పిలవండి. అలాగే సార్. డాక్టర్ గారు, సంతోష్కి ఇప్పుడు ఎలా ఉందండి? హీఈస్ ఓకే. స్పృహలోకి ఎప్పుడు వస్తాడు సార్? ఆపరేషన్ అయితే గాని స్పృహలోకి ఎప్పుడొస్తాడనేది అంత ఖచ్చితంగా చెప్పలేం. ఓకే డాక్టర్. శ్రావణి, తాతయ్య, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా? లేదు తాతయ్య. ఎందుకమ్మా? నువ్వు కంప్లైంట్ ఇచ్చి ప్రొటెక్షన్ కల్పించమని అడగడానికే కదమ్మా వెళ్ళింది. మీరు చెప్పింది నిజమే తాతయ్య. ఇక్కడ సంతోష్ గారికి శత్రువులు చాలా మంది ఉన్నారు. ఏం జరిగిందమ్మా? ఈశ్వరి అక్కడ కూడా వచ్చింది తాతయ్య. సంతోష్ గారి ఆచూకీ కోసం ఇంకా గట్టిగా ప్రయత్నిస్తోంది. అక్కడ నన్ను చూస్తే నా ద్వారా సంతోష్ గారి గురించి తెలుసుకుంటుందేమోనని నేను వెనక్కి వచ్చేసాను తాతయ్య. ఈశ్వరి వల్ల సంతోష్ గారికి
ప్రమాదం పొంచింది తాతయ్య. సంతోష్ గారు పూర్తిగా కోలుకునే వరకు మనమే ఆయన్ని కనిపెట్టుకుని ఉండాలి. మ్మ్. ప్రణతి గారు, ఇలా జంటగా పార్కులో తిరగడం తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే నా పరువు పోతుందండి. దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. సుందరం, పక్కన ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుంది నీకు? ఎంజాయ్ చేయి. హ్యాపీ అంటే ఎలా ఉంటుందో నీ కళ్ళతో చూపించు. ఏమండి, మీరు అవన్నీ మీ భర్తతో చేయాలనుకోండి, తప్పులేదు. కానీ పెళ్ళైన నాలాంటి వాడితో ఎంజాయ్ చేయాలనుకోవడం చాలా తప్పు. పెళ్ళవ్వకుండానే పెళ్ళైన తర్వాత చేయాల్సినవన్నీ చేసేసావు. మళ్ళీ నాకు నీతులు చెప్తున్నావేంటి? మీతో మాట్లాడడం నా వల్ల కాదండి, నన్ను వదిలేయండి. మనోడు మూడ్ని డైవర్ట్ చేయాలి, లేదంటే దారిలోకి రాడు. అవును సుందరం, నువ్వు ఈశ్వరి ఎప్పుడైనా ఇలా పార్క్ వచ్చారా? బాగా ఎంజాయ్ చేశారా? హా, నీ ఫేస్ చూస్తే తెలుస్తుందిలే అంత సీన్ లేదని. హలో, అలా ఏం కాదండి. మేమిద్దరం రెగ్యులర్ గా పార్కులోకి వచ్చి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా. వావ్, రియల్లీ? వచ్చి ఏమేం చేసేవాళ్ళు? బెంచ్ల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. హా, ఇంకా? మొక్కజొన్న పొత్తులు తినేవాళ్ళం. నైస్. ఇంకా? ఈషుకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. పార్క్ వచ్చినప్పుడల్లా తప్పకుండా ఇప్పించేవాణ్ణి. హా. అయితే నాకు కూడా ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి, వెళ్ళి తీసుకురా. ఆ? నేను ఈషుకి తెస్తాను గానీ మీకు కాదు. తీసుకురావా? నేను తేను. ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకురాకపోతే ఆంటీకి కాల్ చేసి నువ్వు చేసిన ఘనకార్యం గురించి చెప్పేస్తా. ప్లీజ్ ప్రణతి గారు, నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేయడం ధర్మంగా ఉందా? చచ్చిన పాముని ఇంకెన్నిసార్లు చంపుతారండి? ఆ రౌడీ ఈ పార్క్ని అడ్డాగా చేసుకుని తన దంతాలు చేస్తుంటాడని కానిస్టేబుల్ చెప్పారు. కానీ వీడేమో కనపడట్లేదు. ఆ రౌడీ కాని కనపడకపోతే నేను నిర్దోషి అని నిరూపించుకోవటానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం పోతుంది. దేవుడా, వాడు ఎలాగైనా దొరికేలా చేయి స్వామి. చిన్నయ్య కూడా నేను ఎక్కడ దూరం అవుతాను అని బాధతో నాకు దూరంగా ఉంటున్నాడు. నేను 3 కౌంట్ చేస్తా. ఆ లోపు నువ్వు ఐస్ క్రీమ్ తేలేదంటే ఎవరికి కాల్ చేయాలో వాళ్ళకి కాల్ చేసి నిజం చెప్పేస్తాను. 1 2 3. తెస్తాను. నా కోసం ఏమైనా చేస్తావని ప్రూవ్ చేస్తున్నావు సుందరం. గ్రేట్.